దినేష్ కుమార్ రెడ్డిపై మహిళా ఉద్యోగి రేష్మి ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుంటే తనను వేధిస్తున్నారంటూ ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్ అయిన తనపై కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను టార్గెట్ చేసి మానసికంగా వేధిస్తున్నారన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా న్యాయం జరగలేదని, తనను వేరే సెక్షన్కు మార్చి న్యాయం చేయాలని కోరారు. ఒకే ఒక రీజన్తో వాళ్ళని తీసేయడం, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసేయటము, ఆయన అధికారాన్ని వాడేసి మీరు వద్దు డిపార్ట్మెంట్లో అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు, మీకు స్టేట్మెంట్స్ ఇస్తారు. వాళ్ళతో మాట్లాడిన మాటలు చాలా వల్గర్గా మాట్లాడినాడు వాళ్ళని. దానికి వాళ్ళు కనీసం ఇప్పుడు నేను 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానంటే మాకు లోకల్గా ఉన్న ప్రొటెక్షన్ ఆఫీసర్స్తో వాళ్ళతో ఎంతో కొంత అనుబంధం ఉంటుంది. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు. మొన్న రీసెంట్గా మా కంప్యూటర్ ఆపరేటర్ మీకు తెలిసి ఉంటుంది, వెంకటేష్ నాయక్ అని ఉన్నాడు. ఆ అబ్బాయి లెపర్డ్ అటాక్ ఇష్యూ గురించి నాతో మాట్లాడుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అది గమనించినారంట రేంజ్ ఆఫీసర్ గారు. అది గమనించి నువ్వు అమ్మాయితో మాట్లాడుతున్నావు, నువ్వు ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా లేదనుకుంటున్నావా అని నెక్స్ట్ డే ఆఫీస్లోనే బెదిరించడం జరిగింది. అంటే లాస్ట్ మండే జరిగింది ఈ విషయం, 26th ఐ థింక్ జరిగింది. ఇలా అందరినీ బెదిరిస్తూ నాతో మాట్లాడకుండా చేస్తూ నన్ను సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఆయన అఫీషియల్గా జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా నన్ను పార్టిసిపేట్ చేయనీయకుండా, నాకు ఎలాంటి వర్క్స్ అప్పచెప్పకుండా ఆయన ఆన్ పేపర్ సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఇలాగ మాటల ద్వారా కూడా సోషల్ బాయ్కాట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇదే కాకుండా ఆయన ఇలా నాకు సబార్డినేట్ స్టాఫ్ని ఇవ్వకుండా నన్ను ఒక్కదాన్ని ఫారెస్ట్లోకి వెళ్ళిరామని చెప్తున్నారు. ఈ విషయాలన్నీ డిఎఫ్ గారికి చెప్పుకుందామని చెప్పేసి నేను మొన్న 23rd ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని వెళ్ళినాను. సో రేంజ్ ఆఫీసర్ గారు డిఎఫ్